వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్‌బీ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చిందండి. ఇది CBT 2కి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుందనే నోటీస్ అనమాట. 10-2 నోటీస్ ఇది. ఈ నోటీస్లో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ది అలాగే జూనియర్ ఇంజనీర్ సంబంధించిన నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం నోటీస్కి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ పూర్తిగా దొరుకుతుందండి. ఎలక్ట్రికల్ సంబంధించి ప్లేలిస్టులు పూర్తిగా ఉంటాయి. సో ఎవరైనా అసిస్టెంట్ లోకో పైలట్ కానీ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి పార్ట్ బికి సంబంధించి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ పూర్తిగా దొరుకుతుంది. అలాగే మన ఛానల్లో ఒక బుక్ తయారు చేయడం జరిగిందండి ఎలక్ట్రికల్ వాళ్ళ కోసం. ఎవరైనా ఈ బుక్ పర్చేజ్ చేసుకుంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్లో డైలీ అప్డేట్స్ ఉంటాయి వాట్సాప్ ద్వారా. ఈ వాట్సాప్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ఈ బుక్ ఎలక్ట్రికల్ వారు పర్చేజ్ చేసుకుంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎనీ ఎలక్ట్రికల్ ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుందండి. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ లింక్ కింద ఇస్తాను, అక్కడ దాని ద్వారా పర్చేజ్ చేసుకోండి. సో మన ఛానల్లోకి నోటీస్ గురించి చెప్పే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఇది CBT 2కి సంబంధించిన నోటీస్ అండి. ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ జూనియర్ ఇంజనీర్లు రాస్తున్నారో CBT 1 సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. CBT 2 రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి నేను మీకు చెప్తాను. మీకు అందరికీ తెలుసు, నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ వెళ్ళే ముందు కంపల్సరీగా ఈ విషయాలు తెలుసుకోవాలి మీరు. అంటే పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి అనేది తెలియజేస్తాను అనమాట. సో అందరూ నోటిఫికేషన్ చదివి అప్లై చేశారు, CBT 1 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు CBT 2లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, సో CBT 2కి ఎలా సెలెక్ట్ అయ్యారంటే 15 క్యాండిడేట్ అంటే ఒక్కొక్క పోస్ట్కి 15 మందిని చొప్పున CBT 2కి సెలెక్ట్ చేస్తాడండి. CBT 2కి సెలెక్ట్ అయిన వాళ్ళలో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి అని. పార్ట్ ఏ అనేది 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇది 100 క్వశ్చన్లకు కానీ ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ బి అనేది 60 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది, 75 క్వశ్చన్లకు ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి రెండిట్లో కూడా, పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలు కూడా. ప్రతి మూడు తప్పులకి 1 మార్క్ మైనస్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మీరు 4 ఆన్సర్ చేశారు అనుకుందాం. ఫస్ట్ది రైట్ అంటే మీకు 1 మార్క్ వచ్చింది. తర్వాత 3 రాంగ్ రాశారు. సో మీ టోటల్ స్కోర్ ఎంత అంటే 0. ఎందుకంటే ఆ 3 రాంగులకి 1 మార్క్ మైనస్ అయిపోతుంది. సో మీకు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చిన 1 మార్క్ కూడా ఈ మిగతా 3 రాయడం వల్ల 0 అయిపోతుంది అనమాట. ఇలా గమనించండి, మీకు తెలిసినవి మాత్రమే ఆన్సర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పార్ట్ బి. ఇక్కడ పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఏంటంటే SC అయినా ST అయినా ఎవరికైనా పార్ట్ బి అనేది 35% మార్కులు రావాలి పార్ట్ బిలో. ఇది క్వాలిఫైయింగ్ నేచరే. ఇక్కడ మీకు మన మెరిట్ చూడండి, మీకు మినిమం 35 వస్తే చాలు, అంతే. 35% వస్తే చాలు. 35% అంటే అంత అండి, 75 క్వశ్చన్లో 27 మార్కులు, 26.25 ఎంత వస్తుంది. మనం 27 మార్కులు అంటే ఎవరికైనా పార్ట్ బిలో 27 మార్కులు వచ్చాయంటే ఇంక పార్ట్ బి రాయవసరం లేదు, ఖచ్చితంగా 27 మార్కులు వచ్చాయి అనుకుంటే. మిగతా టైం అంతా పార్ట్ ఏకే ఇవ్వండి. పార్ట్ ఏ ఎందుకు అంటే మిమ్మల్ని మెరిట్ ఎందులో చూస్తాడంటే పార్ట్ ఏలోనో చూస్తాడు. అంటే మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 ఉన్నారు. స్టూడెంట్ 1కి పార్ట్ ఏలో 100కి 100 మార్కులు వచ్చాయి. అలాగే పార్ట్ బిలో 75కి 25 మార్కులు వచ్చాయి, మొత్తం 125 మార్కులు వచ్చాయి. అలాగే స్టూడెంట్ 2కి వచ్చి పార్ట్ ఏలో 75 వచ్చాయి, పార్ట్ బిలో 28 వచ్చాయి, ఇక్కడ 103 వచ్చాయి. ఇక్కడ ఇద్దరిలో స్టూడెంట్ 1కి 125 మార్కులు వచ్చినా ఫెయిల్ అయ్యాడు, స్టూడెంట్ 2కి 103 మార్కులు వచ్చినా పాస్ అయ్యాడు, తక్కువ వచ్చినా పాస్ అయ్యాడు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పార్ట్ బి అనమాట. పార్ట్ బి అనేది కంపల్సరీగా మీరు క్వాలిఫైయింగ్ అవ్వాలి. క్వాలిఫైయింగ్ అవ్వాలంటే మీకు మినిమం ఎన్ని మార్కులు రావాలి, 27 మార్కులు రావాలి. ఇక్కడ రెండో క్యాండిడేట్ 2కి చూడండి, స్టూడెంట్ 2కి 28 మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడ మెరిట్ ఫస్ట్ది అసలు మీరు పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలనేది ఇక్కడే డిసైడ్ చేసేస్తుంది. మీరు క్వాలిఫైయింగ్ అవ్వాలనేది పార్ట్ బిలోనే డిసైడ్ చేసేస్తుంది అనమాట. మీరు అప్పుడు పార్ట్ ఏ 100కి 100 తెచ్చుకున్నా వేస్ట్. సో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి, కంపల్సరీగా నాకు 30 మార్కుల వరకు పార్ట్ బిలో రావాలి కాబట్టి పార్ట్ బి రాసేయండి. ముందు రాసేయండి. మీరు నేను ఎలక్ట్రికల్ క్యాండిడేట్ కాబట్టి ఎలక్ట్రికల్ వైజ్గా చెప్తున్నాను. ఎలక్ట్రికల్ మీకు పార్ట్ బి అనుకోండి, ముందు ఎలక్ట్రికల్ రాసేయండి. లేదు నేను పార్ట్ ఏ రాసేస్తానంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక పార్ట్ ఏలో ఉండిపోయి పార్ట్ బి రాయడం మర్చిపోతారు, అంటే టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది జూనియర్ ఇంజనీర్కి ఇలా ఏమి ఉండదండి, పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి చూస్తాడు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ పార్ట్ ఏ సిలబస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇక పార్ట్ బి వచ్చి మీరు ఏదైతే ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నారో, పార్ట్ బి ట్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకుంటే
మీ ట్రేడ్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్ వీళ్ళందరికీ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి రేడియన్ టీవీ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ సిలబస్ ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి ఫిట్టరు, ట్రాక్టర్ మెకానిక్, టర్నరు, మిషనిస్ట్, రిఫ్రిజరేషన్ వీళ్ళందరికీ మెకానికల్ సిలబస్ ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సిలబస్ ఏమో వీళ్ళకి ట్రాక్టర్, మిషన్ మెకానిక్, డీజిల్, హీట్ ఇంజిన్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వస్తుంది. ఈ సిలబస్ మీరు గుర్తుంచుకోండి. దీని తర్వాత ఇది సెలెక్ట్ అయిన తర్వాత మీరు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి వెళ్తారు. ఇందులో బ్యాటరీస్ ఉంటాయన్నమాట. ఆ బ్యాటరీస్ ఏంటి అనేది మీరు తర్వాత చూద్దరు, కానీ మన ఛానల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూపించేస్తాను. టెస్ట్ బ్యాటరీస్ అంటారన్నమాట ఇవి. సో వేర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది. ఏఎల్పి సైకాలజీ టెస్ట్ బ్యాటరీస్ అంటారు ఇవి మన దగ్గర వీడియోలు ఉన్నాయి. అంటే ఈ టెస్ట్ బ్యాటరీస్ ఎలా రాయాలి అని. ఇగో చూడండి, ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో ఉన్న ఇవన్నీ సైకాలజీ వీడియోస్ అన్నీ ఇంతకుముందు ఎప్పుడో టెస్ట్ బ్యాటరీస్ అన్నీ చేశాను. మీరు ఒకవేళ ముందే చూస్తానంటే చూసుకోండి. ఇందులో సైకాలజీ టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. ఇది జేఎల్ఎం ఏఎల్పికి సంబంధించిన డీటెయిల్స్. కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాల్సింది పార్ట్ బి అనేది కంపల్సరీగా సెలెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇది సిబిటి 2 ఆఫ్ జూనియర్ ఇంజనీర్. ఎవరైతే జూనియర్ ఇంజనీర్ చదువుతున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అండి. ఇది డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. ఇందులోనే వచ్చి మనకి జనరల్ ఎవిడెన్స్ 15, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 10, బేసిక్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10, టెక్నికల్ ఎబిలిటీస్ 10, 100, మొత్తం 150 క్వశ్చన్స్ అండి. ఈ 150 క్వశ్చన్ గాను 2 అవర్స్ అంటే 120 మినిట్స్ ఉంటుంది. సో మీరు కంపల్సరీగా ఇక్కడ టెక్నికల్ బాగా ప్రిపేర్ అవ్వాలండి. ఎవరైతే టెక్నికల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏ ట్రేడో వాటికి సంబంధించిన కాంబినేషన్ చదవాలి. ఇక్కడ చూడండి, మన ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఇక్కడ సీరియల్ నెంబర్ 2లోకి వస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళందరూ ఈ 2లోకి వస్తారు. వాళ్ళకి ఎగ్జామ్ గ్రూప్ ఏదవుతుందంటే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. వీళ్ళకి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ సంబంధించి, తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి మీరు ఆ వీడియోలన్నీ చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంగ్లీష్ బుక్ ఉంది కదండి, ఆ బుక్ పర్చేజ్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. సో ఇది మీరు గమనించాల్సింది. ఎవరైతే ఏఎల్పి రాస్తున్నారో వాళ్ళు మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది వెయిటేజ్ చూసుకోండి. పార్ట్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో ఉన్న దాన్ని బట్టే మీరు నెక్స్ట్ దానికి సెలెక్ట్ అవుతారు. ఇక పార్ట్ బి వచ్చి 35% రావాలి. క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ 35% అంటే 27 మార్కులు మీరు కంపల్సరీగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యి పార్ట్ బికి అదే సిబిటి 2కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.